ఎక్కడో ఇప్పుడు కేసినేని నాని ఎంపీ ఒక్కరే అయితే ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ వైసీపీలో చూసుకున్నట్లయితే మనం ఒకసారి లిస్టు చూద్దాం. ప్రజెంట్ ఎవరెవరు పార్టీని వీడిన నాయకులు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాము. ఇటీవల ఆళ్ళ రామకృష్ణారెడ్డి, అలాగే సంజీవ్ కుమార్ ఎంపీ, అలాగే గన్నవరం చెందిన యార్లగడ్డ వెంకట్రావు, ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళని సస్పెండ్ చేసినప్పటికీ కూడా వైసీపీ నాయకులే వీళ్ళు. ఆళ్ళ రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో లేరు కాబట్టి నాయకులు బయటకు వచ్చినట్లే. అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్ర ఎమ్మెల్యే అంబటి రాయుడు, క్రికెటర్ అంబటి రాయుడు, తిరువురు ఎమ్మెల్యే ఇప్పుడు రీసెంట్గా ఈరోజు జరిగింది తిరువురు ఎమ్మెల్యే రక్షణ నిధి కూడా రాజీనామా చేస్తూ ఉన్నారు. సీతారా సుధాకర్ ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుబ్రహ్మణ్యం, అలాగే వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ బాలినేనికైతే ఇంకా అపాయింట్మెంటే లేదు. ఇంకా మాగుంట పరిస్థితి ఏంటి అనేది తెలియదు, ఎంతమంది ఈ బాటలో ఇంకా ఉన్నారనేది తెలియదు. మొత్తంగా ఇంతమంది ఒకటేసారి బయటికి రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మాణిక్యరావు గారు? నమస్కారం మేడం. నమస్కారం. ఈరోజు నా వాయిస్ వినిపిస్తుందండి? క్లియర్ గా ఉందండి, మాట్లాడండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సుబ్బారావు గారు, యశ్వరత్నం గారు, రజనీ గారు, వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ పార్టీ కానీ మునిగిపోయే నావలాగా ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఆ నావని తయారు చేసేటప్పుడే ఆ నావకి ఉండాల్సినటువంటి లక్షణాలతోటి చేయలేదు. ఒక రాజకీయ పార్టీ పెట్టడమే ఒక దురుద్దేశంలో నుంచి పెట్టినటువంటి పరిస్థితి. కొన్ని మరణాలని, కొన్ని హత్యల్ని ఆధారంగా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత అతని వ్యక్తిత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కనీసం ఒక అభివృద్ధి కానీ, లేకపోతే అందరినీ ప్రజాస్వామ్యబద్ధంగా చూడటం కానీ, విలువలు పాటించడం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం ఒక నియంతృత్వ ద్వారంతో ఇప్పటి వరకు నడిపినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు గానో, మంత్రులు గానో, ఎంపీలు గానో ఉన్నారు కాబట్టి తమ పదవులకు ఎక్కడ నష్టం వస్తుందని చెప్పేసి ఇంతకాలం భరించారు. ఈ రోజు కనుక మీరు వాళ్ళు చూస్తా ఉంటే మొట్టమొదటి రోజే రఘురామకృష్ణరాజు గారు బయటకు వచ్చేటప్పుడు 2 నెలల్లోనే ఇంత దారుణం ఏంటి, కలెక్టర్లకు చెప్పినా ఇంకొకరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు, మొత్తం ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన జరుగుతా ఉంది, దోపిడీ మొదలైందని ఆయన చెప్పారు. ఆయన ఆ మాట చెప్పినందుకే ఆయన్ని విపరీతంగా కొట్టడం, ఆయన మీద కేసులు పెట్టడం, ఆయన ఈ రోజు కూడా హైదరాబాద్ నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ ఇక్కడికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే చాలా మంది సీనియర్స్ వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్నటువంటి వాళ్ళ బాధ గాని, ఆవేదన గాని, జగన్మోహన్ రెడ్డి తత్వాన్ని గాని ప్రశ్నించడానికి సిద్ధపడ్డారు. అందుకనే మొత్తానికి వచ్చేస్తా ఉన్నారు. ఎంపీ నిన్న మాట్లాడారు, సంపత్ కుమార్ ఎంపీ ఏం మాట్లాడాడు చూసి బీసీలు మొత్తాన్ని కూడా కేవలం బానిసలుగా చూస్తా ఉన్నారు. కేవలం నేను ఎంపీ అయితే నాకు 2 సార్లు మాత్రమే అపాయింట్మెంట్ వచ్చింది, అది కూడా వెళ్ళి ముఖం చూసి రావడం కోసమే, ఒక్కటి కూడా మాట్లాడేటువంటి అవకాశం లేదు, మా దగ్గర పదవులు మాత్రమే ఉన్నాయి, ఈ పవర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మా దగ్గర లేదని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. రక్షణ నిధి మాట్లాడాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎట్లాంటి వ్యక్తి, అతనికి నమ్మిన పట్టు, అతని కుటుంబానికి దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, అతను నేర వ్యూహాలన్నీ కూడా అమలు చేసినటువంటి వ్యక్తి, తన తరఫున కేసులు వేసినటువంటి వ్యక్తి, చాలా యుద్ధం చేసినటువంటి మనిషి. అలాంటి మనిషి కూడా ఈ రోజు బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తత్వం మంచిది కాదు, అవసరమైతే నేను కాంగ్రెస్ లోకైనా వెళ్తా, అతని దగ్గర ఉండనని చెప్పేసేటువంటి పరిస్థితి. వీర విజయుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని పరిస్థితి ఏంది? అత్యంత సీనియర్ ఆనం బ్రదర్స్, ఆనం రామకృష్ణారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ, రామనారాయణ రెడ్డి గారు ఈ రోజు బయటకు, ఆనం రామనారాయణ రెడ్డి గారు చాలా సీనియర్ ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు పొలోమని బయటకు వస్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మా యశ్వరత్నం గారు చెబుతా ఉంటే ఇది చాలా సహజం అని. మీరు రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉండుంటారు యశ్వరత్నం గారు, అట్లాగే రాజకీయాల దగ్గర నుంచి కూడా చూసి ఉంటారు, రాజకీయాల్లో ప్రస్తుతం కూడా కీలకంగా మీరు చేస్తా ఉన్నారు. ఇది సహజంగా జరిగిందా? మీరు చెప్పినట్టు ఒక పార్టీలో ఒక వ్యక్తో 2 వ్యక్తులు వెళ్తారు, ఏది తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు కేసీఆర్ నాని గారు వెళ్ళినట్టుగా, అది సహజం. అంటే ఇది అసహజమైనటువంటి క్రియలు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో అసహజమైనటువంటి అసాంఘిక సంఘటనలు జరిగినాయి, అసహజమైనటువంటి ఇప్పుడు బదిలీలు జరుగుతా ఉన్నాయి.
బదిలీలు కూడా ముఖ్యమంత్రులు లేకపోతే ఒక పార్టీలో వాళ్ళు చేసినటువంటిది ఈ రోజు వరకు ఎక్కడ కూడా లేదు. అవి కూడా అసహజంగా జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి అందుకని నేను ఏమంటా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ మునిగిపోయేటువంటి నావా, ఎవ్వరూ కూడా మిగిలినటువంటి పరిస్థితి. ఎవ్వరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉండలేరు. ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉండలేరు. అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళు అక్కడ ఉండలేరు. కేవలం నేరగాళ్ళు లేకపోతే వాళ్ళ అవసరాలకి ఉండేటువంటి వాళ్ళు మాత్రం తప్ప అక్కడ ఎవరు ఉండలేనటువంటి పరిస్థితి మేడం.